ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఒక రీల్ కనిపించింది అనమాట నాకు. అందులో ఒక ఆవిడ చెప్పింది, డిష్ వాష్ స్క్రబ్బర్ ఎక్కువ రోజులు యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పింది అనమాట. ఐ వాజ్ లైక్ షాక్. అసలు డిష్ వాష్ స్క్రబ్బర్ నుంచి క్యాన్సర్ ఎట్లా వస్తుంది అని చెప్పి నేను ఇంకా మొత్తం అన్ని సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. నాకు తెలిసిన వెబ్సైట్స్ అన్నిట్లో సెర్చ్ చేశాను. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అండ్ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, డిష్ వాష్ స్క్రబ్బర్ లేదా స్పాంజ్ నుంచి ఎలాంటి క్యాన్సర్ మనకు డైరెక్ట్ గా రాదు, బట్ హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి అనేది తెలుసుకున్నాను. అండ్ అందులో ఆవిడ చెప్పారు, వీక్లీ వన్స్ డెఫినెట్ గా స్క్రబ్బర్ చేంజ్ చేయాలి అని చెప్పింది అనమాట. ఎంత ఉన్నోడైనా సరే వీక్లీ వన్స్ స్క్రబ్బర్ అసలు చేంజ్ చేయలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్ అని అయితే నాకు అనిపించింది. చాలా మంది ఇళ్లలో గ్రీన్ కలర్ స్క్రబ్బర్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా, అది కొంచెం ఈ సైజ్ ఇంత మందంగా అయితే ఉంటది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే, డిషెస్ అన్ని క్లీన్ చేసిన తర్వాత అది కూడా స్క్రబ్బర్ కూడా క్లీన్ చేసేసి సోప్ బాక్స్ లో ఇట్లా వేసేసి సైడ్కి పెట్టేస్తూ ఉంటారు. బట్ అది రాంగ్ అనమాట, అట్లా చేయకూడదు. ఎప్పుడైనా సరే మనం యూజ్ చేసే స్క్రబ్బర్ ఒకసారి యూజ్ చేసిన తర్వాత అది టోటల్ గా డ్రై అయిపోవాలి. అది డ్రై అవ్వకపోతేనే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, బికాజ్ అది తడిగా ఉంటది కాబట్టి. అండ్ అందులోకి ఫుడ్ పార్టికల్స్ అన్ని వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియా ఈజీగా ఫామ్ అయిపోతుంది. దానివల్ల మనకి కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. స్టమక్ పెయిన్ కానీ, లేదా ఇంకా ఏమంటారు ఫుడ్ పాయిజన్ అవ్వడం, ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో అలాంటి స్క్రబ్బర్ ని మానేసి ఇట్లా ఈజీగా డ్రై అయిపోతాయి కదా, సో ఇట్లాంటి స్క్రబ్బర్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇది చాలా బాగుంది అనమాట నాకు. అంటే ఈజీగా ఇది డ్రై అయిపోతుంది. డిష్ వాష్ అన్ని వాష్ చేసిన తర్వాత ఇది కూడా వాష్ చేసి ఇట్లా ట్యాప్ పైన అయితే వేసేస్తాను నేను, షింక్ దగ్గర ఉన్న ట్యాప్ పైన. ఈజీగా డ్రై అయిపోతుంది అనమాట ఇదైతే. అండ్ దీనికి క్లీన్ చేసుకోవడానికి క్లీనింగ్ బ్రష్ కూడా వస్తుంది అనమాట దీంతో పాటే. సో మనకి ఆన్లైన్ లో కానీ, బయట మార్కెట్ లో కానీ ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటాయి ఇవి. సో వీటి లింక్స్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. అనవసరంగా ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయకండి. అది విన్న వెంటనే నాకు నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ మైండ్ అసలు పని చేయలేదు. అదేంటి ఇట్లా చెప్పేస్తున్నారు అని అనిపించింది. సో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి, మీకు తెలిస్తేనే షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఎలా అయిందంటే, ఇది వరకు క్యాన్సర్ అంటే ఎక్కడో రేర్ కేసెస్ లో చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు అట్లా కాదు. డయాబెటీస్, బీపీ ఎట్లా వస్తుందో ఇప్పుడు ప్రతి ఫ్యామిలీస్ లో క్యాన్సర్ కూడా అట్లా వచ్చేస్తుంది అనమాట. సో అందుకే కొంచెం భయంగా అనిపిస్తుంది క్యాన్సర్ అని వినగానే. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో ఈ వీడియో అయితే అంతే. బాయ్.